వెల్కమ్ టు ప్రజా చైతన్యం. నేను మీ చంద్రబాబు గారు పొత్తులతో ఎత్తులేస్తూ ముందుకెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు సీట్ల మార్పిడితో ముందుకెళ్తున్నారు. మరి పొత్తులు గెలుస్తాయా, సీట్ల మార్పిడి గెలుస్తుందా అన్న విషయాల గురించి మనతో పాటు మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ యువ నాయకులు ఉంగరాల సంతోష్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, టీడీపీ పొత్తులతో ముందుకెళ్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు సీట్ల మార్పిడితో ముందుకెళ్తున్నారు. మరి పొత్తులు గెలుస్తాయా, సీట్ల మార్పిడి గెలుస్తుందంటారా? సీట్ల మార్పిడి గెలుస్తుందా? పొత్తులు గెలుస్తాయంటే ఇక్కడ మార్పులనేటువంటివి జరుగుతుంది కంప్లీట్‌గా కూడా మా పార్టీ అంతర్గత వ్యవహారం అది. దాని గురించి మనం అంత కూలంకషంగా చర్చించి ఇది చేయడానికి ఏం లేదు. మరి పొత్తుల విషయంలో అయితే మరి మీరు కరాఖండిగా మీరు అందరం మరి సీట్ల మార్పిడి మీ అంతర్గత వ్యవహారం అన్నప్పుడు టీడీపీ జనసేన పొత్తు కూడా వాళ్ళ అంతర్గత వ్యవహారం. అలాంటప్పుడు వాళ్ళు ఎందుకు ప్రశ్నిస్తున్నారు? పందులు గుంపుగా వస్తాయి, సింహం సింగల్గా వస్తుంది అనాల్సిన అవసరం ఏముంది మీకు? అయితే పొత్తులు పొత్తుల గురించి మాట్లాడవలసిన అవసరం ఎందుకొస్తుందనంటే, తప్పనిసరిగా కూడా ఇక్కడ మాట్లాడతాం. ఎందుకని అంటే, ప్రతిదానికి కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికార పక్షంలో ఉన్నప్పుడు కూడా అక్కడ మమ్మల్ని విమర్శించేటువంటి నాయకులున్నారు కాబట్టి, ఎగ్జాంపుల్ జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మమ్మల్ని విమర్శించే మన జనసేన అధినాయకుడు ఈరోజు మమ్మల్ని విమర్శిస్తూ ఉన్నాడు. ఆ ఆలోచనతోనే ఈరోజు మరి మేము వాళ్ళ ప్రతిదానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వేలెత్తి చూపిస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో విధ్వంసం సృష్టించేశాడని చెప్తున్నప్పుడు, మరి పొత్తులతో రావాల్సిన అవసరం ఏముంది? జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడైతేనే, ప్రజలకు ఏమీ చేయకపోతేనే ధైర్యంగా సింగిల్గా రావాలి కదా అని అడుగుతున్నాం తప్ప, మిమ్మల్ని పొత్తులు పెట్టుకోవద్దు, మేము చెప్పినట్టు మీరు అనాలని మేము ఆజ్ఞాపించట్లేదు. అది మా మీరు అంతర్గత వ్యవహారం అంటున్నారు వాళ్ళు అవును కూడా. అవును అంతర్గత వ్యవహారమే ఓకే. బట్ కానీ మీరు కరాఖండిగా జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేకపోయి 5 ఏళ్లలోని ఏమీ ఉద్ధరించలేదని చెప్తున్నారు కదా. అంత కరాఖండిగా జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయకపోతే ప్రజలు జగన్మోహన్ రెడ్డి వెంట ఎందుకుంటారు? మీ వెంటే రావాలి కదా. అలాంటప్పుడు భయపడి పొత్తులు పెట్టుకోవాల్సిన పని ఏంటని మేము అడుగుతా ఉన్నాం. అంటే ఇప్పుడు ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇద్దరు వ్యతిరేకిస్తే ఒకరు టీడీపీ వైపు, ఒకరు జనసేన వైపు వెళ్తారు. వాళ్ళిద్దరూ కలిస్తే బలంతో గెలుస్తామంటున్నారు కదా. అంత వ్యతిరేకత ఏం లేదండి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 100కి 90 మంది ఏదైతే బడుగు బలహీన వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కులాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేసినటువంటి ప్రభుత్వం. మేము ఈ రోజున పూర్తిగా కూడా మీరు ఒకసారి చూసినట్లయితే, కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చూసుకున్నట్లయితే కనుక, ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పూర్తిగా కూడా బిలో పవర్టీ లైన్ కింద ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు ఈ 5 ఏళ్లలోని ఏ విధంగా అభివృద్ధి చేసామనేటువంటిది కేంద్ర ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. అదే నిదర్శనం మా ప్రభుత్వం యొక్క ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళిందో, ప్రజలకు ఏ విధంగా అభివృద్ధి ఫలాలు అందించిందో, సంక్షేమ ఫలాలు అందించిందో దానికి. కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లోని కూడా జంకవలసిన అవసరం లేదు. మేము కంప్లీట్గా ఈ ఎలక్షన్లో గెలుస్తామని ధీమాగా చెప్పగలుగుతున్నాం. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 2019 ఎన్నికల్లో ఊహకర్తగా వివరించి తన వైఎస్ఆర్సీపీకి ఎంత లేదన్న విజయాన్ని అందించిన ప్రశాంత్ కిషోర్ ఈ రోజు టీడీపీ వైపు వెళ్తున్నారు కదా. ఒకవైపు పవన్ కళ్యాణ్, కాపు నేతలంతా పవన్ కళ్యాణ్కి మద్దతు తెలుపుతున్నారు. అదే నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ కూడా తేడా ఒక పీకేకి బదులు ఇంకో పీకే కూడా తోడయ్యారు. మరి ఇప్పుడు మీ సీఎం సీట్ని పీకలేరంటారా? అంటే ఇప్పటి వరకు మీరు పొత్తుల గురించి చెప్పారు, ఏదైతే జనసేన టీడీపీ పొత్తుల గురించి. మరి అదే పొత్తుల గురించి మనం ఆలోచిస్తే ఆ పీకే సరిపోడని ఈ పీకేని ఏం పీకడానికి తెచ్చుకున్నాడో మీరు చంద్రబాబు నాయుడు గారిని అడగవలసిన అవసరం ఉంది, మమ్మల్ని కాదు. పీకడానికి అంటున్నారు వాళ్ళు కూడా. అంటే సీఎం సీట్ని పీకడానికి అయితే పవన్ కళ్యాణ్ సరిపోలేదా? ఈ పీకే సరిపోలేదు, ఈ పీకే ఏదో పెద్ద పోటుగాడని చెప్పి మొన్నటి వరకు చెప్పినటువంటి లోకేష్, చంద్రబాబు నాయుడు ఈ జనసున్నాలో మరి ఈరోజు ఏం చెప్తారు? ఇంకో పీకే కావాల్సి వచ్చాడా? ఆ పీకే పీకడానికి ఏమీ పీకలేరు. రాబోయేటువంటి ఎన్నికల్లో మొత్తం ఉన్నటువంటి 23 స్థానాలు, మొన్న వచ్చినటువంటి ఆ 23 స్థానాలను కూడా పూర్తిగా పీకి ఆఖరికి కుప్పంలో కూడా కొప్పు పూర్తిగా పీకేసి చంద్రబాబు నాయుడు మూల కూర్చోబెడతారు ప్రజలు. మీరు చూద్దరు కానీ. అంటే కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా సీట్ల మార్పిడి వల్ల ఓడిపోతామేమో, ప్రశాంత్ కిషోర్ వచ్చాడు, సీట్లు మారుస్తున్నారు, వాళ్ళంతా వ్యతిరేకంగా పనిచేస్తారు, ప్రశాంత్ కిషోర్ తోడయ్యారు అన్న ఇదితో కొంతమంది అయోమయంలో పడ్డారు. వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా జనసేన టీడీపీ గెలిచేస్తుందంటూ కూడా వాళ్ళు వార్తలు రాస్తున్నారు, తర్వాత చూపిస్తున్నారు కదా. అయోమయంలో పడ్డమేం లేదన్నా. ఇక్కడ ఒక విషయం మాట్లాడుకున్నట్లయితే, గడిచినటువంటి ఒక 20 రోజుల క్రితం మనం గుంటూరు జిల్లా, ఒంగోలు జిల్లాకు సంబంధించినటువంటి సీటు మార్పులు మనం చూసాం 11 నియోజకవర్గాలకి. ఈసారి ఏంటంటే కంప్లీట్గా కూడా ఈ లేట్ అవ్వడానికి కూడా కారణం ఏదైతే ఉమ్మడి తూర్పుగోదావరి, అలాగే వెస్ట్ గోదావరి, అలాగే చిత్తూరు, విశాఖపట్నం మొత్తం అన్నీ ఒక 60-70 సీట్లు ఒకేసారి అనౌన్స్ చేయాలి, నూతన ఉత్తేజాన్ని తీసుకురావాలి కార్యకర్తల్లో అనేటువంటి లేటే తప్ప దేనికి భయపడి కాదు. ఎందుకంటే ప్రజలలో మా ప్రభుత్వం పూర్తిగా సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందుకున్నటువంటి ప్రజలు మాకు ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే గడిచినటువంటి ఈ 4.5 ఏళ్ళలో చాలామంది కొన్ని నియోజకవర్గాల్లో
లీడర్స్కి అలాగే కింద స్థాయి కేడర్కి ఉన్నటువంటి గ్యాప్ని ఫుల్ఫిల్ చేయడానికి వాళ్ళలో కొత్త నూతన ఉత్తేజాన్ని తీసుకురావడానికి జరుగుతున్నటువంటి మార్పులే తప్ప మాకు ఓట్లు పడవనో లేకపోతే ప్రజల్లో వ్యతిరేకత ఉందనో కాదు. ఏదైనప్పటికీ కూడా మాకు ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ చెక్కు చెదరలేదు. ఇంకో 5% 6% ఎక్సెస్ ఓట్ బ్యాంక్ మాకు యాడ్ అవ్వబోతుంది. లాస్ట్ వచ్చినటువంటి 50.5%తో పాటు ఈరోజు 5 to 6% యాడ్ అవుతుంది. 55% పైనే మా ఓట్ బ్యాంక్ ఉంటుంది. అయితే ఏదైతే ప్రజలు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారో, ఏదైతే ఎన్నికల సమరంలో తప్పనిసరిగా కింద స్థాయి కేడర్ ద్వితీయ శ్రేణి నాయకులు అందరూ పనిచేసినట్లయితేనే వాళ్ళు ఉత్తేజంగా ఉత్సాహంగా ఓట్లు వేయించవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఆ ఆవశ్యకతను గుర్తించి అక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని, లోకల్ నాయకులకి ఉన్నటువంటి గ్యాప్ని తీసేయాలనే ఉద్దేశంతో జరుగుతున్నటువంటి మార్పులు తప్ప మేము భయపడేమీ మార్పులు చేయట్లేదు. ఆల్రెడీ గడిచినటువంటి 2.5 ఏళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మీటింగ్లోనే ఎమ్మెల్యేలతో జరిగినప్పుడు నెలకి 2 నెలలకి చెప్తానే ఉన్నారు. అప్పుడే సంవత్సరం నుంచి మీ గ్రాఫ్ పెంచుకోండి, మీరు కార్యకర్తలతో మమేకం అవ్వండి, ప్రజల్లోకి వెళ్ళండి, ఎవరికైతే గ్రాఫ్ బాగుంటుందో వాళ్ళకే టికెట్లు ఉంచుతాం, ప్రజలతో మమేకం అనేటువంటి వాళ్ళు అలాగే కార్యకర్తలని అర్థం చేసుకొని కార్యకర్తలతో దగ్గరగా లేనటువంటి జనాలకు దగ్గరగా లేనటువంటి ఎమ్మెల్యేలు తప్పనిసరిగా మారుస్తానని సంవత్సరం క్రితమే ఆయన చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు ఎవరైతే ప్రజలకు దూరం అయ్యారో అటువంటి నాయకుల్ని కార్యకర్తలు వాళ్ళతో ఎమడలేక కొన్ని చోట్ల ఉన్నటువంటి పరపంచుల్ని తప్పించి పూర్తిగా రేపొద్దున్న ఎన్నికలకు సమాయత్తం చేయాలనేటువంటి ఉద్దేశంతో కార్యకర్తల్లో నూతన ఉత్తేజాన్ని తీసుకురావడానికి మార్పులు చేయడం జరిగింది. అంటే ఇక్కడ మార్చాల్సింది ఎమ్మెల్యే సీటుని కాదు, సీఎం సీటుని అంటున్నారు కదా. సీఎం సీటుని మార్చడం కాదండి. ఇప్పుడు అయినా దీని గురించి ఇంత ఇది చేయవలసిన అవసరం లేదు. గడిచినటువంటి ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో లేకపోతే 2014 ఎన్నికల్లో లేకపోతే ఇన్ని ఎలక్షన్లు ఎదుర్కొంది టీడీపీ. ఎప్పుడు ఎమ్మెల్యే సీట్లు మార్చలేదా, ఎమ్మెల్యేలు మార్చుకోలేదా? మా పార్టీని స్టాండర్డ్గా పూర్తిగా జనాల్లోకి తీసుకెళ్ళడానికే లోతుగా ప్రజల్లో మరింత చేరువుగా వెళ్ళి మంచి మెజారిటీతో ధీమాగా గెలిచేటువంటి వ్యూహాల కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నటువంటి వ్యూహాలు, ఈ వ్యూహాల్లో పడి చిక్కుకున్న ఒక్క ఎమ్మెల్యేని కూడా ఈరోజు వరకు జనసేన కానీ టీడీపీ అనౌన్స్ చేయలేనటువంటి దౌర్భాగ్యపు స్థితి. ఆ స్థితిని కవర్ చేసుకోవడానికి ఈరోజు అవాకులు చవాకులు పేలుతున్నారు తప్ప అంతకు మించి ఎటువంటి ఇబ్బంది లేదు.